దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నాయనా మీ బిడ్డలుగా చేరి సర్వశక్తిమంతుడైన మిమ్మను స్తుతించి గణపరచడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గత 2 రోజులుగా నా తండ్రి మీ బిడ్డలను మీ దాసులను నాయన మా మధ్య నిలువబెట్టిన ప్రభువా, శ్రేష్టమైన మీ మాటలు మాకు వినిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు. నాయన మీ నివాసం కొరకై నా తండ్రి ఆలయమును ప్రతిష్ఠించుకున్నారు, మీకు స్తోత్రాలు వందనాలు. అనేక ఆత్మలు రక్షణార్థమై అనేక ఆత్మలకు ప్రయోజనం చేకూరులాగున నా తండ్రి ఈ ఆలయమును మీరు ఉంచండి. మీ దాసుని నాయన ప్రభువా జ్ఞానంతో నింపండి. మీ దాసుడు మీ పక్షమును నిలబడి మాట్లాడబోచుండగా మాకు ఏమేమి నాన్న మాటలు మీరు ఏర్పరిచేయరు నిర్ణయించి ఉన్నారు, వాటిని స్ఫూర్తిగా స్పష్టంగా మాకు నా ప్రభువా వినిపించండి. వినే చెవిని, గ్రహించే మనసును, పాటించే వివేకాన్ని మా అందరికి దయచేయమని, ఈ కూడికి యావత్తును మీకే మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మరొకసారి స్తోత్రము తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన ప్రియులు, శబ్దయంత్రము ద్వారా వాక్యం వింటున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22 చదువుదాం. ఇర్మియా 2:22. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 2 verse 22. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ప్రియమైన సోదరులారా, ఈ రాత్రి ఇర్మియా గ్రంథంలో సువార్త పక్షంగా ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. పగలు 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో యెహోవా మందిరము యొక్క విశేషత గురించి మనము వింటూ వస్తున్నాం. వీలుంటే రేపు కూడా అంశాన్ని కొనసాగిస్తాను. ఈ రాత్రి సువార్త ఇర్మియా గ్రంథం. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. నీవు క్షారముతో కడుగుకొనినను అని దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో వారి చేసిన పాపము, వారి అవిధేయత, వారి తిరుగుబాటు, విశేషంగా వారు చేసిన పాపం ఏంటంటే విగ్రహారాధన. అన్య దేవతలను, ఇతర దేవతలను ఎక్కువగా దేవుని ప్రజలు పూజించి సేవించి దేవునికి విరోధంగా వారు పాపము చేశారండి. బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే విగ్రహారాధన దేవుని దృష్టిలో పాపం. అది పాపమని వివరించాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో 1,44,000 మంది ప్రజలు రక్షించబడతారని ఉదయకాలం నేను చెప్పాను. వారి గురించి ఏముందంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 1 నుండి 5 వరకు వారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారును
స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కాకుండా తమ్ము తాను పవిత్రంగా కాపాడుకున్నారని 144,000 మంది ప్రజల గురించి ప్రభువు ప్రశంసిస్తూ వివరించాడు. ప్రకటన గ్రంథం 14 మొదటి 5 వచనాలు. అక్కడ స్త్రీ సాంగత్యము అంటే విగ్రహారాధన బైబిల్లో వ్యభిచారముతో పోల్చబడింది, పాపముతో పోల్చబడింది. చాలా సత్యాలు, చాలా వచనాలు బైబిల్లో ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపము అన్నింటిలో భయంకరమైనది. తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళు, ఇతర దేవతలను వారు సేవించడమే, ప్రార్థించడమే, మొరక్కటమే వారు చేసిన భయంకరమైన పాపము. ఈ 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచనం 19 చూడండి. ఇర్మియా గ్రంథంలోనే, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును అన్నాడు. 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటయైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నా ప్రజలు నన్ను విడిచి ఉన్నారు అన్నాడు. వారి చెడుతనము విస్తారముగా ఉన్నది అన్నాడు. ఒకసారి 17వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథంలోనే 17:2లో ఆ ప్రజల యొక్క పాపము ఎలాగుందో, ఎలాగూ రాస్తున్నాడో, వ్రాసిన అర్థం కాని అంతుబట్టనంత చెడుతనము చేస్తున్నారు. ఇర్మియా 17:2లో యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయముల పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. ఏమన్నాడు? యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడినది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది అన్నాడు. ఆ ప్రజల యొక్క పాపము ఎంత భయంకరమైనదో దేవుని వాక్యములో వింటున్నాం. ఇన్ని రకాల నేరములు, పాపములు వారు చేస్తూ తమ దేవుడైన యెహోవాను వారు విసర్జించి ఇతర దేవతలను సేవిస్తూ దేవునికి విరోధమైన పాపము వారు చేసినప్పుడు ఆ పాపమును కడుగుకో, నీవు చేసిన పాపము కడుగుకో. ఈ రాత్రి మన అంశము కడుగుట, వాషింగ్, కడుగుకొనుట. 2వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవుడు ప్రజలతో మాట్లాడుతూ, నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలి నాకు కనబడుచున్నది. నాకు అంటే దేవుడు, నీవు అంటే ఇశ్రాయేలు ప్రజలు, వారు చేస్తున్న పాపమును దేవుడు వారికి వివరిస్తున్నాడు. నీ పాపమును కడుగుకో, వాష్ యువర్ సిన్. నీ పాపమును కడుగుకో. కడుగుట అనే మాట ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంటికి 3 వ్యక్తులు వచ్చారు.
ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరనేది ఈ ప్రాంతంలో చాలా స్థలాల్లో నేను వివరించానండి. అబ్రహాము ఇంటికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదు, వాళ్ళు వేరు. అది వదిలేస్తాను. అబ్రహాము అప్పటికి 99 ఏండ్ల వాడు. ఆయన ఇంటి వద్దకు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యలారా నా ఇంటికి రండి, ఇవిగో నీళ్లు, మీరు కాళ్ళు కడుగుకొని నా ఆతిథ్యము స్వీకరించుడి. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో తన ఇంటికి వచ్చిన ముగ్గురు అతిథులను కడుగుకోండి, ఇవిగో నీళ్లు, దిస్ ఈజ్ ద వాటర్, వాష్ యువర్ ఫీట్. ఈ నీళ్లు ఇక్కడ పెట్టాను, కాళ్ళు కడుగుకొని నా ఇంటకొచ్చి నా ఇంట నేనిచ్చే ఆతిథ్యము స్వీకరించమన్నాడు. కాళ్ళు కడుగుకొనుట. నిర్గమకాండము 17వ అధ్యాయంలో కూడా దేవుని మందిరంలో సేవ చేయుటకు పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ముందు యాజకులు పరిశుద్ధ స్థలము ముందు అంటే ఆవరణములో 2 వస్తువులు ఉంటాయి. 30 అధ్యాయంలోకి రండి. నిర్గమకాండం. అక్కడ ఒక ఇత్తడి గంగాళం ఉంటుంది. ఆ ఇత్తడి గంగాళము నిండా నీళ్లు పోసి ఉంచాలి. మొదట బలిపీఠం ఉంటుంది, బలులు అర్పించాలి. అది దాటి ముందుకు పోతే ఇత్తడి గంగాళం ఉంటుంది, దాని నిండా నీళ్లు పోసి ఉంచుతారు లేవీలు. ఈ యాజకులు 2వ భాగమైన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ముందు ఆ ఇత్తడి గంగాళములో ఉన్న నీళ్లతో మొదట వారు కాళ్ళు చేతులు కడుగుకొని శుద్ధి చేసుకున్న తరువాతనే వారు పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలని దేవుడు ఒక నిబంధన వారికి పెట్టాడు. ఇప్పుడు నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుండి చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనేను కడుగుకొనుటకు నువ్వు ఇత్తడితో దానికి ఒక గంగాళము ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపాలి. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. ఏమన్నాడు? ఆ ఇత్తడి గంగాళము నిండా నీళ్లతో లేవీలు నింపాలి. లేవీలు వేరు, యాజకులు వేరు. మరలా ఇద్దరు లేవి వంశమే. అందులో లేవి అనే గుంపు వారు ఉన్నారు, వారు పరిచారకులు. ఆ లేవి వంశములోనే అహరోను వంశాన్ని ప్రధాన యాజకత్వానికి దేవుడు పిలిచాడు. అందరూ లేవీలో నుండి వచ్చిన వారే. ప్రధాన యాజకత్వము అహరోనుది, ఆయన వంశానిది. అదే లేవి గోత్రములో దేవుని మందిరంలో సేవ చేయుటకు, పరిచర్య చేయుటకు, ఊడ్చుటకు, ఆ గంగాళములో నీళ్లు పోయుటకు, వారు మజిలీ చేస్తున్నప్పుడు ఆ వస్తువులు మూటగట్టి మోయటానికి, మరలా సెట్ చేయటానికి, బిగించటానికి లేవీలనబడిన 3 జాతుల వారిని, 3 కుటుంబాల వారిని దేవుడు ప్రత్యేకంగా సేవకులుగా, ప్రధాన యాజకుడు యాజకుని కుమారుల కింద సేవకులుగా, మందిర సంబంధమైన సేవకులుగా పరిచర్య చేయుటకు, అంటే యాజకులు వచ్చే సమయానికి ఈ లేవీలు సకల ఏర్పాట్లు మందిరంలో చేయాలి. అందులో 3 కుటుంబాల దేవుడు ఎన్నుకున్నాడు, వారే లేవీలు అన్నాడు. మీకు వివరం కావాలంటే సంఖ్యాకాండం 3, 4, 5 అధ్యాయాలు అక్కడ మొరారీయులని, కెనేజీయులని 3 కుటుంబాల దేవుడు పిలిచాడు. వారి పని గంగాళము నీళ్లు పోయడం. యాజకుడు వచ్చి బలర్పించిన తర్వాత దేవుని మందిరంలో 2వ భాగమైన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ముందు ఆ గంగాళముతో నింపబడిన నీళ్లతో వారు కాళ్ళు చేతులు, అహరోనైనా ఆయన కుమారులైనా
ఆ నీళ్లతో కాళ్ళు చేతులు కడుగుకొని తమ్ము శుద్ధి చేసుకొని తమ్ము పవిత్రపరుచుకున్న తరువాతనే లోపలికి వారు ప్రవేశించాలి. అలా కడుక్కోకుండా, కాళ్ళ శుద్ధి లేకుండా, చేతుల శుద్ధి లేకుండా మలినముతో లోపలికి వెళితే వారు చంపబడతారని దేవుని వాక్యములో వివరించబడిందండి. వారు కాళ్ళు కడుగుకోవాలి. ఉదయం వివరించాను లేవియాకాండం 21వ అధ్యాయంలో. యాజకుడైనా, ప్రధాన యాజకుడైనా, యాజకుని కుమారులైనా కానీ తప్పు చేసినప్పుడు, లోపం ఉన్నప్పుడు, పాపం ఉన్నప్పుడు, అవధేయత ఉన్నప్పుడు యాజకులైనా, యాజకుని కుమారులైనా దేవుని మందిరములో ప్రవేశించకూడదు. ఎక్కడ చెప్పానుందా లేఖనం? లేవియాకాండం 21వ అధ్యాయం 16 నుండి లేవీలు మాత్రమే కాదు, ప్రజలు మాత్రమే కాదు, ప్రధాన యాజకుడైన, ప్రధాన యాజకుని కుమారులైన తప్పు చేసినప్పుడు శుద్ధి లేకుండా, దిద్దుకోకుండా, సరి చేసుకోకుండా, తాము పవిత్రపరచుకోకుండా, ఆ తప్పుని కడుగుకొనకుండా అవిధేయులుగా లోనికి వారు ప్రవేశించకూడదని ఆజ్ఞాపించాడు. సామాన్యమైన మనుషులే కాదు, సామాన్యమైన విశ్వాసులే కాదు, ఎవరైతే సంఘంలో బాధ్యత కలిగి పనిచేస్తున్నారో, సంఘంలో బాధ్యత భారం కలిగి పనిచేస్తున్నారో, వారు సేవకులైనా, యాజకులైనా, పెద్దలైనా, పరిచారకులైనా, ఎవరైనా అయోగ్యంగా, అపవిత్రంగా, సిద్ధపాటు లేకుండా లోని ప్రవేశిస్తే దేవుని మందిరంలో దేర్ ఈజ్ పనిష్మెంట్. ఆరోను కుమారులు ఎందుకు చచ్చిపోయారు? యాజకులే కదా. ఎందుకు చచ్చారు? దేవుడు యాజకులు కూడా చంపుతాడా? దేవుడు పాస్టర్లు కూడా చంపుతాడా? పాస్టర్ ఏంది, గెస్టర్ ఏంది? ఎవడైనా పాపం చేస్తే చంపేస్తాడు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు అయోగ్యంగా. ఎవరు? నాదాబు, అబీహు. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిద్దరిని కాల్చివేసింది. అది వారి పాపమే కారణం. సమూయేలు మొదటి గ్రంథానికి వస్తే మొదటి 2-3 అధ్యాయాలలో అప్పుడు ఏలీ ప్రధాన యాజకుడు, ఏలీ కుమారులు ఉన్నారు, పనికిమాలినోళ్ళు. తండ్రి ప్రధాన యాజకుడు, వృద్ధుడు, పెద్దవాడు. తెలిసి కూడా బిడ్డలు తప్పు చేస్తున్నారని ఏలీ మందలించలేదండి. ఏంట్రా, ఏందో అనుకుంటున్నారు మీ గురించి అన్నాడు. కానీ మీరు చేసేది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు. సంఘానికి వచ్చే లేక మందిరానికి వచ్చే స్త్రీలతో మీరు అవిధేయంగా, తప్పుగా బిహేవ్ చేస్తున్నారని నాకు వినబడింది. మన దేవుడు రోషం గలవాడు, ఆయన శిక్షిస్తాడు, దండిస్తాడు. తప్పు చేయవద్దు, తప్పు మానుకోండి, ఇక చేయవద్దు, దేవుని శాసనం అని ఏలీ బిడ్డలను ఖండించలేదు. ఏదో ఊరక ఏంట్రా ఏందో అంటున్నారు నీ గురించి, జాగ్రత్తగా ఉంటాను ఉట్టుట్టికి పై మాటకు అన్నాడు. కానీ హృదయపూర్వకమైన గద్దింపు తన పిల్లలు చేస్తున్న పాపం ఏలీ ఖండించలేదు. తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఏలీ 2 కుమారులు చనిపోయారు. తర్వాత ఏలీ చనిపోయాడు. కోరలు కూడా ఒక పిల్లవాడిని కని చనిపోయింది. మందసము పట్టబడింది. ఏలీ వంశమంతా నాశనం కావటానికి కారణం ఆ పిల్లల యొక్క తప్పు, వారి అవిధేయత. దేవుని మందిరానికి వచ్చే ఆడవాండ్రతో దేవుని సేవకుని పిల్లలు, యాజకుని పిల్లలు, ప్రధాన యాజకుని కుమారులు చేసిన దుర్మార్గపు పనిని బట్టి ఫిలిష్తీయుల చేతిలో దుర్మార్గంగా యుద్ధంలో చచ్చిపోయారు. అక్కడేమో ఆరోను కుమారులు, ఇక్కడేమో ఏలీ కుమారులు. సమూయేలు మొదటి గ్రంథంలో 1-2-3 అధ్యాయాలలో వివరించాడు. ఆ వంశమంతటిని నరికివేశాడండి దేవుడు. సుమారు 80 మంది యాజకులను రాజైన సౌలు కాలంలో నరికివేయించాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఏలీ నువ్వు తెలిసి కూడా, సత్యము తెలిసి కూడా నీ బిడ్డలను కంట్రోల్ చేయరా, నీ కుమారులను కంట్రోల్లో పెట్టలా, కంట్రోల్ చేయకుండా నీవు ఏదేదో ఉట్టిటికి పై మాట్లాడినావు. కానీ హృదయపూర్వకంగా నీ బిడ్డలను కంట్రోల్ చేయకుండా, తప్పుదిద్దకుండా, సరి చేయకుండా నా మందిరము అపవిత్రమైపోవటానికి కారకుడవు నీవే, నీ వంశమంతా చస్తుందన్నాడు దేవుడు. ఆనాడు సమూయేలు కాలంలో పలికిన
ఆ దేవుని ప్రవచనం వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో రాజైన సౌలు కాలంలో 80 మంది యాజకులు, వారి గ్రామాలు, వారి ఇళ్ళు, వారి పిల్లలు మొత్తము సౌలు కాలంలో ఒక వ్యక్తి ద్వారా నరకబడి యాజకత్వము అంత నాశనమైపోయింది. తర్వాత దేవుడు యోగ్యులైన సాదోకు వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సాదోకు కూడా అహరోను నుండి వచ్చిన వాడే. ఆ సాదోకు వంశము యోగ్యంగా మందిర సంబంధమైన కార్యక్రమాలు జరిగించడం జరిగిందండి. ఇది ప్రజలు తప్పు చేస్తున్నారు, నాయకులు తప్పు చేస్తున్నారు, యాజకులు తప్పు చేస్తున్నారు, యాజకుల పిల్లలు తప్పు చేస్తున్నారు. పాపముతో నిండిపోయింది ఆ జనాంగము మధ్య. అందుకన్నాడు, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడింది, అది వజ్రపు కొనతో లిఖింపబడింది అన్నాడు. ఇర్మియా 17:2 లిఖింపబడింది అన్నాడు. అంత ఘోరమైన పాపము వారు చేయగా దేవుడు అన్నాడు, నీ పాపమును కడుగుకో. అబ్రహాము ఇంటికి వచ్చారు, ఏమన్నాడు? కాళ్ళు కడుక్కోమన్నాడు. 19వ అధ్యాయంలో అక్కడ నుంచి బయలుదేరి లోతు ఇంటికి వచ్చారు. లోతు కూడా, అయ్యా నా ఇంటికి రండి, ఇవిగో నీళ్లు, కాళ్ళు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, కొంత అల్పాహారం తీసుకోమని అన్నాడు. ఎవరైనా? లోతు కూడా అన్నాడండి. కాళ్ళు అంటే విశ్వాసి ప్రవర్తనకు గుర్తండి. కాళ్ళు కడుక్కోవటం, వాష్ ద ఫీట్ అంటే విశ్వాసి యొక్క ప్రవర్తన, విశ్వాసి యొక్క నడవడి నిత్యము కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అంటే మన నడవడి జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం సరిగా లేకుండా, తప్పు చేస్తూ మన ప్రవర్తన సరి లేకుండా, మన నడవడి సరి లేకుండా, మన జీవితం సరి లేకుండా దేవుని మందిరములో ప్రవేశిస్తే, అయోగ్యంగా పాలు పొందితే శిక్ష తప్పదని వాక్యములో వింటున్నాం. ప్రసంగి 5:1 హెచ్చరించాడు భక్తుడు. ఏమన్నాడు? నీవు దేవుని మందిరం, చెప్పండి, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రభు నమ్ముకున్నాలే, బాప్తిసం తీసుకున్నాలే, రొట్టెలో పాలు పొందుతున్నావులే, ఏమైందిలే అనుకోవద్దు. నువ్వు నమ్మిన, బాప్తిసం పొందిన, రక్షించబడ్డామని చెప్పుకొని కూడా తప్పు చేస్తూ ఉంటే, తప్పు చేస్తూ నడవడి సరిలేక, ప్రవర్తన సరిలేక అయోగ్యంగా దేవుని మందిరములో నువ్వు వెళ్ళవద్దు. వెళ్ళేటప్పుడు ఒకసారి పరీక్షించుకో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు పరీక్షించుకో. టెస్ట్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎంటర్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో ప్రవేశించే ముందు నీ జీవితం ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ నడవడి ఎలాగుందో పరీక్షించుకోమన్నాడు. వారు కాళ్ళు కడుక్కోవాలి, ఇత్తడి గంగాళములో ఉన్న నీళ్లతో. చేతులు కూడా కడుక్కోవాలన్నాడు. చేతులు పరిచర్య చూపిస్తుందండి. ఇదే చేతులతో పరిచర్య చేస్తూ, ఇదే చేతులతో చేయరాని కార్యాలు చేస్తూ, ఇదే చేతులతో బైబిల్ పట్టుకొని, ఇదే చేతుల్లో దేవుని స్తుతించి చేస్తే అది దేవుడు మెచ్చదగింది కాదు, ఆయన అంగీకరించే ఆరాధన పాటలు కావండి. అందుకని కాళ్ళు కడుక్కోమన్నాడు. మన ప్రవర్తన కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. మన పరిచర్య, మన చేతులు కూడా జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకోవాలండి. ఒకసారంటే ఒక ఊర్లో బాప్తిస్మాలు ఇస్తున్నారండి. ఒక దొరగారు బాప్తిస్మాలు ఇస్తున్నాడు. ఒక ఆయన బాప్తిస్ పొందడానికి వచ్చాడు. ఆ పాస్టర్ గారు బాప్తిస్ సంబంధమైన ప్రశ్నలు అడిగి బాప్తిసం ఇచ్చు నీళ్లతో ముంచినప్పుడు అతను మునుగుతున్నాడు కానీ చెయ్యి పైకి లేపుతున్నాడు. ఏమిటయ్యా? మళ్ళా ముంచాడు, మునుగుతున్నాడు కానీ చెయ్యి మాత్రం పైకి లేపుతున్నాడు. ఏంటి, ఏమైంది నీ చెయ్యికి? మళ్ళా ముంచాడు, మళ్ళా చెయ్యి పైకి లేపుతాడు, చెయ్యి మాత్రం మునగని. ఇట్లా చెయ్యి బాప్తిసం తీసుకోకూడదు. వాట్ ఇస్ దిస్ అని అడిగాడంట దొరగారు.
ఈ చేత్తో ఒకరిని కొట్టాలండి, కొట్టిన తర్వాత నీ చెయ్యి నీడల్లో ముంచుతా, వాడిని కొట్టిన దాకా దీనికి బాప్తీసం లేదు. ఏమి ఇలాంటివి ఉండకూడదు. సంపూర్ణంగా విధేయత చూపాలంటే ఈ చేతులు కూడా క్రమంగా పద్ధతిగా యోగ్యంగా ఉండాలని, అందుకని ఆ ఇత్తడి గంగాళములో ఉన్న నీళ్లతో వారు పాదములు కడుక్కోవాలి అన్నాడు. రెండవది చేతులు కూడా కడుక్కోవాలి అన్నాడు. ఇర్మియాలోకి రండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. కొంచెం వాటర్ బాటిల్ పెట్టండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో ఒక హెచ్చరిక ఇచ్చాడు దేవుడు. తీశారా? ఇర్మియా 4:14. ఇర్మియా 4:14 చదవయ్యా. యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడుగుకో. ఎన్నాళ్ళ వరకు? వాష్ యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్. యెరూషలేము అంటే యెరూషలేములో నివాసం ఉంటున్న దేవుని ప్రజల అర్థం. యెరూషలేము అంటే యెరూషలేములో నివాసం ఉంటున్న ఇశ్రాయేలు జనాంగం, వారితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? యెరూషలేమా అంటే దేవుని ప్రజలారా, ఏమన్నాడు? నీవు రక్షింపబడాలంటే నీ హృదయములో నుండి చెడుతనము కడుగుకో, చెడుతనము కడిగి వేసుకో. వాష్ యువర్ హార్ట్, క్లీన్ యువర్ హార్ట్, క్లెన్స్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కడుక్కో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకున్నాడు. కడుగు, కాళ్ళు కడుగు, చేతులు కడుగు, హృదయాన్ని కడుగు. ఎందుకనంటే ఇదే ఇర్మియా 17లో చెప్పాడు. ఏంటా హృదయం? ఇదే ఇర్మియా 17:9లో ఏంటా హృదయం? ఎందుకు కడుక్కోవాలా హృదయాన్ని? లోపలున్న మలినమేంటి? లోపలున్న చెడుగేంటి? హృదయం లోపలున్న అపవిత్రత ఏంటి? మలినమేంటి? చెడుగేంటి? చెత్త ఏంటి? బురదేంటి? చదవయ్యా 17:9 ఇర్మియా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇదే హృదయం అంట. ఇట్స్ ఎ డిసీట్ఫుల్ హార్ట్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి. మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. నేను బాగానే ఉండాలి, భక్తులు బాగానే ఉండాలి, బైబిల్ బాగానే చదువుకుంటున్నాలే కదా, ప్రార్థన బాగానే చేసుకుంటున్నాలే, సాయంకాలం 6 అయిందా టీవీ ఓపెన్ చేయి, సీరియల్ వచ్చుద్దని చెప్పింది ఆ హృదయం. పగలంతా బాగానే ఉన్నావుగా, బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, మంచిదే, టీవీ ఓపెన్ చేయి, మంచి సీరియల్ వస్తుంది 7 గంటలకి. ఈ హృదయమే నిన్నలాగు మోసగించి నడిపిస్తుంది. అందుకున్నాడు. చదువు, మళ్ళా చదువు. హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి కలది. ఏముందంట హృదయంలో? వ్యాధి. హృదయంలో వ్యాధి. ఏంటి వ్యాధి? మానవ హృదయంలో వ్యాధి ఉందా? హృదయంలో వ్యాధి అంటే హృదయ జబ్బు, గుండె జబ్బు. ఇప్పుడు గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి కదండి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఆ గుండె జబ్బు కాదు, ఆ హార్ట్ అటాక్ కాదు. మానవ హృదయం అంతా పాపముతో, చెడుగుతో, అసూయతో, ద్వేషంతో, పగలతో నిండిపోయింది. పైకి బాగానే ఉంటున్నాం, భక్తులు మనం చెప్పుకుంటున్నాం, కానీ మానవ హృదయం అంతా పైకి బాగానే, హలో బ్రదర్, హలో సిస్టర్, వందనాలు గిందనాలు అంటున్నా కానీ లోపల ఈడా వాడా అదే అనుకుంటాం పక్కకు పోగానే. నన్ను గురించి ఒక ఆయన బాగా చెప్తాడు అనుకుందాం, పక్క వాళ్ళు చెప్తాడు పోగా, ఏందని చెప్పేది అంటాడు. మళ్ళా ఏమండి, ఎవరిది అనేది? ఎవరిది? మనమే. ఒకసారి పెళ్ళికి పిలిచారు నన్ను, పెళ్ళిలో వాక్యం చెప్పడానికి. సరే చెప్పాను, వాక్యం చెప్పాను, వెళ్ళిపోయాను. తర్వాత ఒక ఆయన అన్నాడు, డయాస్ మీద ఉన్న ఆయన, విజయవాడ నుండి పిలిపించాడు పెళ్లి ప్రసంగానికి, ఏముందని చెప్పింది అన్నాడు. తర్వాత నాకు తెలిసిందిలే నేను అట్ట అన్నాడని. కొంతమంది తత్వం లాగా ఉంటుందండి. అందుకన్నాడు హృదయము అన్నిటికంటే, ఇట్స్ ద డిసీట్ఫుల్ ఆల్ థింగ్స్. అన్నిటికంటే
అన్నిటికంటే మోసకరమైంది. అందులో వ్యాధి ఉంది, జబ్బు ఉంది. హృదయము పాపముతో నిండిపోయిన హృదయం, అవధేయతతో నిండిపోయిన మానవ హృదయం, చెడుగుతో, అక్రమముతో, అసూయతో, ద్వేషాలతో, పగ లోపల ఉంటుంది. పైకి బాగానే ఉంటాం, పగంతా లోపల. ఇప్పుడు బాగా చెప్తాడు వాక్యం, ఈ నెట దొక్కేలా అని ఒకరు ఉంటుంది. ఏమండే లోపల జరిగే తంతు ఇదే. పై బాగానే బ్రదర్ లోపల ఇటు పైకి రాకుండా చేయాలని ఉంటుందండి. ఇది మానవ హృదయం. యేసయ్య చెప్పాడు కొత్త నిబంధనలో, ఎక్కడ? మార్కు 7:21 మానవ హృదయము దేనితో నిండిపోయిందో సుమారు 13 రకాల జబ్బులు, 13 రకాల చెడ్డ పురుగులు. నా మీద కూడా పురుగులు వచ్చి పడతా ఉన్నాయి, మిడతలు పురుగులు. ఇది ముఖం మీద పడింది ఒకటి. 13 రకాల పురుగులు మానవ హృదయముతో నిండిపోయిందని యేసు ప్రభు మార్కు సువార్తలో వివరించారు 21. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో పేతురు, యోహాను సేవ చేస్తున్నారండి. అపోస్తలుల కార్యాలు 2 భాగాలు ముఖ్యంగా. మొదటి 12 అధ్యాయాలు పేతురు, యోహాను పరిచర్య. 13 నుంచి 16 వరకు పౌలు, బర్నబా పరిచర్య. పౌలు సేవను కొనసాగించాడు దేవుడు. బర్నబా తప్పు చేశాడని కాదు, బర్నబా పాపం చేశాడని కాదు, బర్నబా ఏదో చేస్తే దేవుడు పక్కన పడేశాడని కాదు ఉద్దేశం. ఎంత మట్టుకు ఎవరిని వాడుకోవాలో అంత మట్టుగా దేవుడు వాడుకుంటాడండి. వీళ్ళు సేవ చేస్తున్నప్పుడు 8వ అధ్యాయంలో గారడీ సీమోను అనేవాడు ఒకడు వస్తాడు. వీరు చేస్తున్న కార్యాల అద్భుతాలన్నీ చూసి నేను కూడా చేయాలా, నేను ఎవరి మీద చేతులు ఉంచితే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగరావాలి. ఈ డబ్బు తీసుకోండి అయ్యా, పేతురు, యోహాను, ఈ డబ్బు తీసుకో, ఈ మూట తీసుకో, నా కోసం ప్రార్థన చేయండి. ఏమని? ఎవడి మీద చేయబడితే నేను వారి మీదకి దేవుని ఆత్మ దిగిరావాలి అని డబ్బులిచ్చి, లంచం ఇచ్చి దేవుణ్ణి కొనాలనుకున్నాడండి. దేవుని కొంటావా డబ్బులు ఇచ్చి? తప్పు కదా. ఆయన ఎవరు? ప్రవక్త. డబ్బుల కోసం ఆశపడి, ఎవరైనా బిలాము డబ్బుల కోసం ఆశపడ్డాడు, నష్టపోయాడు. గెహజీ డబ్బుల కోసం ఆశపడ్డాడు, నష్టపోయాడు. చాలా ఉన్నాయి బైబిల్ ఎగ్జాంపుల్స్. ఈ భాగంలో అదే చూస్తున్నాం. పేతురు అన్నాడు, నీవు డబ్బులు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి దేవుని ఆత్మను కొంటావా? దేవుని వరాన్ని కొంటావా? దేవుని ప్రేమను కొంటావా? ఎవరు డబ్బులు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి దేవుని కొనగలరు? ఈజ్ ఇట్ పాసిబుల్? దేవుణ్ణి కొనగలిగిన వారు ఉన్నారా? ఎంత ధనమిస్తే దేవుని ఆత్మను కొనగలం, ఎంత డబ్బు ఇస్తే వరాలు కొనగలం, ఎంత డబ్బు మనము దారవస్తే దేవుడిచ్చే ఆ ప్రత్యేకమైన వరాలు మనం డబ్బుతో సంపాదించగలమా అని పేతురు గద్దించన్నాడు. 8వ అధ్యాయం 21-22 నుంచి గారడీ సీమోను అన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక నీ హృదయం మంచిది కాదు. సీమోను, దేవుణ్ణి కొంటావా? ఏమనుకుంటున్నావు? తిక్క దిమాగ్ ఖరాబ్ అయిందా? నీ హృదయము మంచిది కాదు. నీ హృదయము పాపముతో నిండిపోయింది. నీ హృదయము చెడుతనముతో నిండిపోయింది. పేతురు గారడీ సీమోనును గద్దించాడండి. ఆ భాగంలో చదువుతున్న ఇర్మియా ఏం చెప్పాడంటే, మానవ హృదయము ఏమన్నాడు? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధిని కడుగుకో. ఎక్కడ? ఇర్మియా 4:14. నీ హృదయాన్ని కడుక్కో. నీ హృదయంలో ఉన్న చెడుతనం, అది అతిశయమైన, గర్వమైన, అహంభావమైన, ద్వేషమైన, పగలైన, దుష్టతనమైన, దుష్ట జీవితమైన, పాప స్వభావమైన ఈ రాత్రి కడుగుకో. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ప్రజలతో. 4:14 ఇర్మియా గ్రంథం చదవయ్యా. 4
4:14 ఇర్మియా. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకునము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయమును కలిగి ఉండు. ఏమంటున్నాడు దేవుడు ప్రజలతో? ఏం కడుక్కోమంటున్నాడు చెప్పండి? ఏం కడుక్కోవాలంట? చెడుతనము. నీ చెడుతనము ఎక్కడుంది? చెడుతనము ఎక్కడుంది? వారి హృదయంలో ఉంది. ఆ ప్రజల హృదయంలో చెడుతనము, పాపం ఉంది. అది కడుగుకో. హృదయాన్ని శుద్ధి చేసుకో. హృదయాన్ని బాగు చేసుకో. నీ పాపాన్ని కడుగుకో. నీ చెడుగును కడుగుకో. నీ మలినాన్ని కడుగుకో. నువ్వు యోగ్యంగా నా దృష్టిలో కనబడు అన్నాడు. అంటూ మళ్ళీ ఇప్పుడు ఇర్మియాలోకి రండి. 2వ అధ్యాయంలో నువ్వు ఎలాగు చేసినా, ఎట్లా కడుక్కున్నా అది పాదు అన్నాడు. 22 అంటే 2:22. నువ్వు క్షారంతో కడుక్కున్నా, నాట్ 22. నువ్వు క్షారంతో కడుక్కున్నా. నీవు క్షారముతో. క్షారం అంటే ఏంటి? పాలు, శ్రేష్టమైన పాలండి. క్షారం అంటే పాలు. నువ్వు పాలతో కడుక్కున్నా నీ పాపము పోదు. క్షారం అంటే తెలుసా? క్షారమన్నా క్షీరమన్నా పాలు, శ్రేష్టమైన పాలు. నువ్వు శ్రేష్టమైన పాలతో నీ పాపాన్ని కడుక్కున్నా, నీ చెడుగును కడుక్కున్నా, నీ హృదయాన్ని కడుక్కున్నా నీ పాపము పాదు. ఒకరంట బాగా డబ్బున్న ధనవంతుడు, కోటీశ్వరుడు, బర్రెలు, గర్రెలు, గేదెలు, బోదులు 100 కొలది కొన్ని డబ్బా నెయ్యి ఉందంట ఇంట్లో. పొలానికి వచ్చాడు. పొలానికి వెళ్ళొచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత పనివాళ్ళు ఉంటే, అరే నీళ్ళు పట్టరంట, కాళ్ళు కడుక్కోవాలి అనకుండా మన ఇంట్లో డబ్బా నెయ్యి ఎందుగా, ఒక డబ్బా నెయ్యి తీసుకొచ్చి నా బురద కడగండి అన్నాడంట. నా బురద కడగండి, నా కాళ్ళు కడగండి అన్నాడంట. నెయ్యి పోసి కడిగే కొన్ని పేరు కొనిపోయి ఇంకా బురద పోట్ల. ఆ పేరు కొంటుంది నెయ్యి. నెయ్యితో కడుక్కుంటే బురద పోద్దా? దేంతో కడుక్కోవాలి? నీళ్ళు కదా. నీళ్లతో కడుక్కుంటే బురద పోద్ది. మీరు క్షారముతో కడిగిన, శ్రేష్టమైన పాలతో కడుక్కున్న మీ పాపము పోదు అన్నాడు. క్షీరము అంటే పాలు అని అర్థం అండి. 2వ మాట అని చెప్పి అక్కడే, నువ్వు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రోసుకున్నా. సబ్బుతో కడిగిన పాపం పోదు. సబ్బుతో కడిగితే, సబ్బుతో స్నానం చేస్తే ఏం పోద్ది? శరీరానికి ఉన్న మురికి పోద్ది, ఈ గబ్బు పోద్ది. ఉదయం నుండి సాయంకాలం దాకా కూర్చొని ఉన్నావు అనుకో, శరీరం అంతా చెమట బట్టి ఎండకు ఇసురుకొని కదా, ఈ చెమట, ఈ బురద, ఈ మట్టి సబ్బుతో స్నానం చేస్తే ఒంటికున్న బురద, ఒంటికున్న మట్టి పోద్ది. కానీ పాపం ఎక్కడ పోద్ది? సబ్బుతో పాపం పోద్దా? నెయ్యితో బురద కడుక్కుంటావా? ఇంకా పేరుకుపోద్ది. ఆయన అన్నాడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2లో, నేను కంసాలి, ఏం మాట? నేను చాకలి వాని సబ్బు లాంటి వాడను. తర్వాత చదవయ్యా 3:2 మలాకి. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఏమన్నాడు? కంసాలి వాని అగ్ని వంటి వాడంటే ఆ అగ్ని పాపాన్ని కడిగి శుద్ధి చేస్తుంది. అగ్ని అంటే చాలా భావాలు ఉన్నాయి. అగ్ని కడుగుతుంది. లోపల ఉన్న మలినము, చెడుగు, చెత్త అగ్ని దహించవేసి శుద్ధి చేస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయంలో 5-7 వరకు ఏం చెప్పాడు పేతురు రాస్తూ కదా, మనం నిజమైన విశ్వాసులం, మలినము లేని విశ్వాసులం, శ్రేష్టమైన విశ్వాసులంగా ఉండాలి అంటే ఏమన్నాడు? విశ్వాసి అగ్నిలో పడి కాలాలి. అగ్నిలో పడి కాలినప్పుడు మనలో ఏమైతే మలినముందో, చెడుగుందో, మస్టు ఉందో,
వ్యర్థమైన పదార్థము మనలో ఉందో లేక బంగారంలో ఉందో, ఆ బంగారంలో ఉన్న చెడుగు మలినము వ్యర్థమైంది బయటికి పోయి అగ్నిలో బయటికి వెళ్ళి శ్రేష్టమైన బంగారంగా, మలినము లేని బంగారంగా, కల్తీ లేని బంగారంగా, స్వచ్ఛమైన బంగారంగా విశ్వాసి తయారవుతాడు. మనము కల్తీ లేని వారంగా, మంచి వారంగా, యోగ్యులుగా, మలినము లేని వారంగా, మచ్చలు లేని వారంగా, మరకలు లేని వారంగా ఉండాలి అంటే విశ్వాసి అగ్నిలో పడితే కాలితే గాని, పేతురు స్పష్టంగా వ్రాశాడు, అగ్ని చెడుగును పాపమును కాలుస్తుందండి, శుద్ధి చేస్తుంది. అగ్ని అంటే చాలా భావాలని ఒక భావమే చెప్పాడు. తర్వాత అన్నాడు, నేను కంసలివాని అగ్ని లాంటి వాడను, తర్వాత చాకలివాని సబ్బు లాంటి వాడను. ఎవరు ఏమనుకోద్దు, ఏమంటే బయట మైకులో వింటున్న వారు ఎవరైనా కులం పేరు ఎత్తాను అనుకోవద్దు, బైబిల్లో ఉన్నది చెప్తాను నేను, దయతో ఏమనుకోవద్దండి. చాకలివాని సబ్బు నేనే, కంసాలివాని అగ్ని నేనే. అంటే పాపమును కడిగేది నేనే, పాపాన్ని శుద్ధి చేసేది నేనే. సబ్బు అనే యేసు రక్తములో నీ పాపాన్ని కడిగి శుద్ధి చేసేది నేనే అని దేవుడి భాగంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మళ్ళా చదువుదాం, ఏమన్నాడు? 4:14 ఎక్కడ? యెర్మీయా గ్రంథంలో, నీవు రక్షింపబడాలి అంటే ఏమన్నాడు? నీ హృదయములో ఉన్న పాపమును నీవు కడుగుకో అన్నాడు. ఈ రాత్రి నీవు రక్షింపబడాలి అంటే, నీ పాపానికి పరిహారం కలగాలి అంటే నీళ్లు కాదు, సబ్బు కాదు, లేక ఏం చెప్పాడు? క్షీరము కాదు. నీ పాపము కడిగి వేయబడి నీవు శుద్ధుడవు కావాలి అంటే నీ పాపమును కడిగేది కల్వరి రక్తం, యేసు రక్తం. యేసు రక్తములో నీ పాపము కడగబడుతుంది, యేసు రక్తములో నీ పాపము శుద్ధి చేయబడుతుంది. యేసుక్రీస్తు యొక్క ఆ కల్వరి రక్తం, అది దేవాతి దేవుని రక్తం, అది దేవాతి దేవుని రక్తం. అంటే దేవుడే మానవుడుగా యేసుక్రీస్తు రూపంలో భూలోకానికి సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు దేవుడు మానవుడుగా యేసుక్రీస్తు రూపములో వచ్చి మనుషులందరి కొరకు ప్రాణ త్యాగం చేసిన త్యాగమూర్తి, లోక రక్షకుడు, జగద్రక్షకుడు, పాపల రక్షకుడు, పాప పరిహారకుడు, పాప మోచకుడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన రక్తములో నీ పాపము కడుగుకో. యోహాను మొదటి పత్రిక మనం విరిగిన మాటలే. ఏమన్నాడు 1వ అధ్యాయంలో 1:7 ఏమన్నాడు? యేసు రక్తము చెప్పండి, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. సబ్బుతో శుద్ధి లేదు, నీళ్ళతో శుద్ధి లేదు, క్షారముతో శుద్ధి లేదు. కానీ ఎక్కడుంది ఇప్పుడు? యేసు యొక్క రక్తములో నీ పాపము కడగబడుతుందండి. సమస్త పాపములు కడుగును, అన్ని పాపములు కడుగును. 1 కాదు, 2 కాదు. ఆల్ ద సిన్స్ of the human being, the blood of Christ cleansed and purified and sanctified with the precious blood of the Lamb. గొర్రెపిల్ల రక్తములో, ప్రశస్త రక్తములో నీ పాపానికి పరిహారం ఉంది. ఆ కల్వరి కొండ మీద యేసయ్య కార్చిన రక్తధారంలో నీ పాపాన్ని కడుక్కో ఈ రాత్రి, నీ చెడుగును కడుక్కో ఈ రాత్రి, నీ అవధేయత కడుక్కో ఈ రాత్రి, నీ చెడ్డ హృదయాన్ని ఈ రాత్రి యేసు రక్తములో కడుగుకో, శుద్ధి చేసుకో, క్షమాపణ పొందు. దైవ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. యేసు రక్తము ఎఫెసీ పత్రిక 1:7, హెబ్రీ పత్రిక 10:29-32 వరకు, 9:24 యేసు రక్తము కడుగుతుందని వ్రాశాడు.
ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6 చదవండి. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఎక్కడ విమోచన అంట? ఎక్కడ? మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, కలువరి శిలువకెక్కాడు, రక్తధారలు చిందించాడు, మరణమును జయించి లేచిన జయవీరుడు ప్రభు అయిన క్రీస్తు ఏమన్నాడు? మనలను ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టి కదా మరణమును జయించి లేచిన యేసు రక్తములో చదువుతాముడా మరలా. మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపములను మనల్ని విడిపించిన వాడు అని అంకే ఉండి కింద అర్థం ఉందో చూడండి. విడిపించుట అన్న దగ్గర కింద ఒక భావం ఉంది, కడిగిన వానికి. ఏముంది వాక్యంలో, బైబిల్లో? ఆయన రక్తం వల్ల మనను కడిగినవాడు. ఏంది కడిగేది? యేసు రక్తం. ఆ రక్తములో ఆయన కడుగును అన్నాడు. మరి రాత్రి నీ పాపాన్ని కడుక్కుంటావా? నీళ్లతో గడిగినా బాదు, నూనెతో గడిగినా బాదు, నెయ్యితో గడిగినా బాదు, సబ్బు రాసుకున్న బాదు. కానీ నీ పాపమును కడిగే ఏకైక మార్గం కల్వరి యేసయ్య రక్తం. నిన్ను ప్రేమించి ప్రాణత్యాగం చేసి మరణము జయించి లేచిన తన అమూల్య రక్తమును చిందించిన యేసు ప్రభు రక్తము. అది పరిశుద్ధ రక్తం, అది ప్రశస్త రక్తం, అది అమూల్యమైన రక్తం, దేవాతి దేవుని రక్తం. నీ పాపములన్నీ కడిగి శుద్ధి చేసి నీ శిక్షంతయు కొట్టివేసి నిత్యాగ్ని గుండము నుండి నిన్ను తప్పిస్తుంది, మోక్షము చేరుస్తుంది యేసు రక్తం. నిన్ను ప్రేమించి ప్రాణము నీకై బెట్టిన యేసుని, నిన్ను ప్రేమించి ప్రాణము నీకై బెట్టిన యేసుని, నాకు వలదంచు వెళ్ళుట న్యాయమా ప్రియుడా, నాకు వలదంచు వెళ్ళుట న్యాయమా ప్రియుడా, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు, మార్గ సత్య జీవము యేసు నేనే అని పలికేను, మార్గ సత్య జీవము నేనే అని యేసే పలికేను, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే. అందరికి వందనాలు. ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుని ఆయన కల్వరి రక్తములో నా పాపములు కడుగుకొని నేను క్షమించబడి రక్షించబడతాను, ప్రభువుని నమ్ముకుంటాను, నా పాపము పోవాలంటే లోకములో ఏ మార్గము లేదు, యేసు రక్తమే కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది, శిక్ష తప్పిస్తుంది. రేపు అని ఎల్లుండని వాయిదా వేయవద్దు. వచ్చిన వారిలో చిన్నల్లో కానీ పెద్దల్లో కానీ యవనస్తుల్లో కానీ ఇంకా ప్రభుకు హృదయం ఇవ్వని వారు, ఇంకా రక్షింపబడని వారు, ఇంకా యేసు రక్తంలో తమ పాపాన్ని కడుగు కొనని వారు ఉన్నారా? అలాగే వెళ్ళిపోవద్దు. దేవుని సన్నిధికి వచ్చావు, ప్రభువుని నమ్ముకు, రక్షణ తీర్మానం చేసుకో. నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో, క్షమాపణ కోరుతావో, వెంటనే యేసు రక్తము నీ జన్మ కర్మ పాపములు కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. మీ హృదయంలో అలాంటి ఆలోచన ఉంటే కోరికైన తర్వాత భోజనం ఆడికి బాదు, అందరికి సమృద్ధిగా ఉండారని తిన్నటి నుంచి అయ్యగారు వాళ్ళు చెప్తానే ఉన్నారు. ఎవరు వండుకోవద్దు, అందరికి ఇక్కడే సమృద్ధిగా ఉంది. ముందు యేసయ్యను నమ్ముకొని తర్వాత భోజనానికి వెళ్ళండి. వందనాలు.
అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. సర్వాధికారివైన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువా, నీ పావనమైన పరిశుద్ధమైన శక్తి కలిగిన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నిన్న నేడు మా ప్రభువా నీ దాసులను బలపరచి అనేకమైన వర్తమానాలు మమ్మల్ని వినిపించారు. అందరిని బట్టి స్తుతిస్తా ఉన్నాము, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రకటించి ప్రార్థించి నిరీక్షించిన రీతిగా 2021 సంవత్సరంలో మందిర పునాది వేయబడి మా ప్రభువా ఇంత ఖర్చు అవుతుందని మేము అనుకోలేదు. కానీ మా ప్రభువా ఎవరి సహాయం పొలిటికల్గా కానీ ఎవరి ద్వారాగా కానీ ₹1 లేకుండా ప్రభువా నీ బిడ్డల చేత నీ బిడ్డల వలనే వారిని ప్రేరేపించి మా గ్రామంలోని ఉద్యోగస్తులేమి పని చేసుకునే వారేమి వారందరి ద్వారాగా ఈ మందిర నిర్మాణం కొరకు పాటుపడిన వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. రేపు కూడా జరగవలసిన కార్యక్రమంలో మీరుండి కూడికను జరిగించుమని, మీకు మహిమకరంగా జరిగించుకోమని క్రీస్తు యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. కూడిక ఇంతటితో ముగించబడింది. నెమ్మదిగా సెలవు తీసుకుందాం.